నెమలి కాకికి చెప్పిన జీవిత సత్యం. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం రండి. ఒక అడవిలో ఒక కాకి ఉండేది. కాకి ఎప్పుడూ అసంతృప్తిగా ఉండేది. నా రంగు నల్లగా ఉంది. అందరూ నన్ను తప్పుపడుతున్నారు. నాకు ఏ రూప సౌందర్యము లేదు అని కాకి నిరాశగా ఏడుస్తుంది. అప్పుడు కాకిని చూసిన హంస అడిగింది, "నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు" అని. అప్పుడు కాకి చెప్పింది, "ఎవరు నలుపు ఇష్టపడరు. అంతేకాదు నన్ను పెంచుకోవడానికి కూడా ముందుకు రారు. నువ్వు ఎక్కడైనా చూసావా నన్ను ఎవరైనా పెంచుకోవడం? నేను చాలా వరకు ఎంగిలి మెతుకులు ఇస్తరాకుల్లో చెత్తబుట్టలో పడివేసిన తిండి తింటూ ఉంటాను. అందుకే నాకు ఈ జీవితం అస్సలు నచ్చలేదు" అని చెప్పి బాధపడింది. అదే నాకు దేవుడు ఒక అవకాశం ఇస్తే మాత్రం నేను నీలాగా తెల్లగా హంసలాగా ఉండాలి అనుకుంటాను. తెలుపు వర్ణం ప్రశాంతతకు గుర్తు అని చెప్పింది. అప్పుడు హంస అంది, "నేను సంతోషంగా ఉన్నాను అని నువ్వు అనుకుంటున్నావా మిత్రమా?" అప్పుడు కాకంది, "ఏ, నువ్వు సంతోషంగా లేవా?" అని అడగగా హంస చెప్పింది, "ఇది నిజంగా ఒక రంగు అవుతుందా? తెలుపు అసహ్యం. ఎవ్వరికి తెలుపు నచ్చదు. తెలుపును ఎక్కువగా శవపేటికలపై ఉపయోగిస్తారు" అని చెప్పింది. కాకి అప్పుడు, "అయితే నువ్వు కూడా సంతోషంగా లేవన్నమాట." అప్పుడే అక్కడికి వచ్చిన రామచిలక అంది, "మిత్రమా, ఎందుకు మీరు అంతలా బాధపడుతున్నారు" అని అడిగింది. అప్పుడు కాకి, హంస రామచిలుకను చూసి ఇలా అనుకున్నాయి, ఎర్రటి ముక్కుతో పచ్చని రంగులో రామచిలుక ఎంత అందంగా ఉందో కదా! అందుకే చాలామంది రామచిలుకను పెంచుకోవడానికి ఇష్టపడతారు. కొన్ని రామచిలుకలు మాట్లాడతాయి కూడా అని మనసులో అనుకున్నాయి. అంతలోనే కాకి రామచిలుకతో, "నువ్వు చాలా అదృష్టవంతురాలివి మిత్రమా. నిన్ను అందరూ ఇష్టపడతారు. అంతేకాదు నీకిష్టమైన పళ్ళను కూడా తీసుకొచ్చి ఇస్తూ ఉంటారు." అప్పుడు రామచిలక అంది, "నాకు ఒక ఇబ్బంది ఉంది. అది ఏమిటంటే నా రంగే. ఇది నిజంగా అందమైన రంగే. కానీ ఇదే రంగు అడవిలోకి, చెట్లకి, ఆకులకి ఉంది. మీరు నన్ను చూడాలి అంటే చెట్ల మధ్యలో మీకు చాలా సమయం పడుతుంది. కొన్నిసార్లు కొంతమందికి నేను ఉన్నానో లేదో కూడా కనిపించదు. ఎందుకంటే నా రంగు ఆకుల రంగులో కలిసిపోయి ఉంటుంది కదా." అప్పుడు రామచిలక, "మన అందరికంటే నెమలి బాగుంటుంది. నెమలి రంగు, నెమలి చేసే నాట్యం, నెమలి ఈకలు అందరూ ఇష్టపడతారు" అని చెప్పింది. అంతేకాదు నెమలి పురి విప్పినప్పుడు అందరూ నెమలి అందానికి మైమర్చిపోతూ ఉంటారు అని చెప్పింది. అప్పుడు కాకి, హంస, రామచిలుక ముగ్గురు కలిసి నెమలి దగ్గరికి వెళ్తారు. కాకి నెమలితో అంటుంది, "మా అందరికంటే నువ్వు చాలా అదృష్టవంతురాలివి. నిన్ను ఇష్టపడని వాళ్ళు అసలు ఎవరు ఉండరు మిత్రమా" అని చెప్పింది. అప్పుడు నెమలి, "మీకు ఎవరు చెప్పారు నేను అదృష్టవంతురాల్ని అని? నేను సంతోషంగా ఉన్నాను అని. మీకు తెలీదు, నాకే మీ అందరికంటే ఎక్కువ సమస్యలున్నాయి" అంది. అప్పుడు, "నీకు సమస్యలా?" అని రామచిలుక ఆశ్చర్యంతో అడిగింది. నెమలి, "అయితే నేను చెప్పేది జాగ్రత్తగా వినండి" అంది. వేటగాళ్ళు మమ్మల్ని తీసుకువెళ్ళి ఒక్కొక్కటిగా నెమలి ఈకలు పీకుతుంటారు. వాటిని అమ్ముకొని మార్కెట్లో ప్రజలకి అమ్మేస్తారు. ప్రజలు వాటిని కొని ఇంట్లో అలంకరించుకుంటారు. ఇదే నా జీవితం అని బాధగా చెప్పింది. అయితే నువ్వు కూడా సంతోషంగా లేవన్నమాట అని కాకి నీరసంగా మాట్లాడింది. అయితే ఎవరు సంతోషంగా ఉన్న పక్షి ఈ ప్రపంచంలో అనంది. అప్పుడు నెమలి,
ఈ ప్రపంచంలో సంతోషంగా ఉన్న పక్షి ఎవరో కాదు, నువ్వే మిత్రమా. నువ్వే అందరికంటే సంతోషంగా ఉన్న పక్షి. ఈ మాటలు విన్న కాకి నేనా అని ఆశ్చర్యంగా అడిగింది. అప్పుడు నెమలి, నువ్వు ఎప్పుడైనా చికెన్ బర్గర్, చికెన్ శాండ్విచ్ విన్నావా అని అడిగింది. కాకి నాకు తెలుసు అని సమాధానం చెప్పింది. మరి ఎక్కడైనా కాకి బర్గర్ కానీ, కాకి శాండ్విచ్ కానీ, లేదా కాకి ఈకలు కానీ, కాకి మాంసం ఎవరైనా అమ్మడం చూసావా? పోనీ నిన్నెవరైనా వేటగాళ్ళు బంధించి నిన్ను చంపాలని ఎప్పుడైనా చూశారా అని అడిగింది. కాకి దానికి లేదు అని సమాధానం చెప్పింది. మరి ఇప్పుడు చెప్పు, ఎవరిది గ్రేట్ లైఫ్? ఎవరు సంతోషంగా ఉన్న పక్షి? నువ్వా లేదా నేనా అని అడిగింది. అప్పుడు నెమలి కాకితో ఇలా చెప్పింది. మిత్రమా, మనం మరుసటి రోజు ఉదయం మేలుకుంటామో లేదో అనే విషయం మనకు తెలియదు. కాబట్టి నువ్వు ఎవరు, ఎక్కడున్నావు, ఎలా కనిపిస్తున్నావు అనే వాటి కన్నా ముఖ్యమైనది నువ్వే గొప్పవాడివి అని తెలుసుకో. ఎప్పటికీ నువ్వు ఎవరితో పోల్చుకోవద్దు. ఈ జీవితంలో నిన్ను మించిన వారు ఎవరూ లేరు. దేవుడు నిన్ను ప్రత్యేకంగా సృష్టించాడు. మరో వ్యక్తిని నీలా చెయ్యలేడు కూడా. నువ్వు అసాధారణమైన వాడివి. నిన్ను నమ్ముకో. నీ పని, నీ ఉనికి ఈ ప్రపంచంపై ప్రభావం చూపుతుంది అని చెప్పింది. ఈ చిన్న కథ మనకేం చెప్తుందంటే, మీ ప్రయాణం మీదే. ఎవరితోనూ మన జీవితాన్ని పోల్చుకోవద్దు. థ్యాంక్ యూ. ఇలాంటి ఇన్స్పైరింగ్ వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.